భగవద్బంధులారా, శ్రీమద్ వాల్మీకి రామాయణంలో గాయత్రీ మంత్ర బీజాక్షరాలతో పొదగబడిన గాయత్రీ రామాయణంలోని విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాము. కథాభాగంలో కిష్కింధాకాండ సమాప్తి అయినట్టుగా చెప్పుకున్నాం. మహేంద్రగిరి పర్వతం మీద పెద్ద భీమరూపం దాల్చిన హనుమంతుల వారు సీతాన్వేషణ కోసం చారణులు వెళ్లే మార్గంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు అని శ్రీమద్ రామాయణంలో మకుటాయమానమైన సుందరకాండ ప్రారంభమవుతుంది. హనుమంతుల వారు అక్కడ ఉన్న వానరులతో, నేను వాయువేగంతో వెళ్ళి రామబాణంలాగా రావణాసురుడి పాలించే లంకకు వెళ్తాను. అక్కడ సీతమ్మ వారు కనిపించకపోతే స్వర్గంలో వెతుకుతాను. అక్కడ కూడా సీతమ్మ కనిపించకపోతే రావణాసురుడిని బంధించి తీసుకొని వస్తాను. ఏది ఏమైనా సరే సీతమ్మ వారితోనే తిరిగి వస్తాను అని చెప్పి ఎగురుతారు. ఆయన నీడ 10 యోజనాల పొడవు, 30 యోజనాల వెడల్పుగా సముద్రం మీద పడుతుంది. గంధర్వులు, దేవతలు అందరూ కూడా ఆయన్ని కీర్తిస్తారు. హనుమంతుల వారికి ఆతిథ్యం ఇవ్వడం కోసం సముద్రుడు మైనాక పర్వతానికి బయటికి రా అని ప్రేరేపిస్తాడు. మైనాకుడు బయటికి వచ్చి ఒక మానవ రూపం దాల్చి తన శిఖరంపై నిలిచి హనుమంతుల వారిని కాస్త విశ్రాంతి తీసుకోండి అని వినయపూర్వకంగా అడుగుతాడు. దానికి హనుమంతుల వారు, కార్యము సాధించడానికి సమయం మించిపోతోంది, పగలు గడిచిపోతోంది, వానరుల ముందు ప్రతిజ్ఞ చేశాను కాబట్టి ఇప్పుడు ఆగడం కుదరదు అని చెబుతారు. ఆయన కరస్పర్శతో మైనాకుడి ఆతిథ్యం స్వీకరించినట్టుగా చెప్పి ఇంకొంచెం పైకి వెళ్ళి హనుమంతుల వారు తన ప్రయాణాన్ని పునఃప్రారంభిస్తారు. కొంత సమయానికి గంధర్వులు, సిద్ధులు గౌరవంతో నాగమాత సొరసని క్షణకాలం పాటు హనుమంతుల వారి పయనాన్ని ఆపేలాగా చెయ్యండి అని అడుగుతారు. ఏం చేస్తాడో హనుమంతుల వారు చూద్దాము అనే ఉద్దేశంతో. అప్పుడు నాగమాత ఒక భయంకరమైన వికృత రూపం దాల్చి హనుమంతుల వారి ముందుకు వచ్చి, నిన్ను నాకు ఆహారముగా దేవతలు నిర్ణయించారు కాబట్టి నేను నిన్ను తినేస్తాను, నా నోటిలోకి ప్రవేశించు, ఎవడు నన్ను కాదని ముందుకు వెళ్ళలేరు అని అంటుంది సొరస. హనుమంతుల వారు, నన్ను మృంగదలుచుకుంటే నీ నోటిని తెరువు అని చెప్పి ఆ మారుతి 10 యోజనాలు ఎత్తుకి పెరుగుతాడు. సొరస 20 యోజనాలు పెంచింది. హనుమంతుల వారు 30 యోజనాలు పెరిగారు. అప్పుడు సొరస 40 యోజనాలు పెంచింది. హనుమంతుల వారు 50 యోజనాలు పెరిగితే సొరస ఇంకొక 60 యోజనాల వరకు తన నోటిని చాపింది. అలా ఇద్దరూ పోటీ పడి సొరస 100 యోజనాల వరకు తన నోటిని పెంచితే హనుమంతుల వారు తన బుద్ధిబలంతో ఒక్కసారిగా తన శరీరాన్ని బొటను వేలంత చిన్న మాత్రానికి అయ్యి సొరస నోటిలోకి ప్రవేశించి బయటికి వచ్చేస్తారు. అందుకు సొరస ఆయన బుద్ధిబలాన్ని మెచ్చుకుని రామకార్యం కోసం వెళ్ళి సీతమ్మని రామచంద్రస్వామిని దగ్గరికి చేర్చు అని అంటుంది. అలా హనుమంతుల వారు తన ప్రయాణాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళాక సింహిక అనే రాక్షసి హనుమంతుల వారి నీడని ఆధారంగా చేసుకుని ఆయన్ని కిందకి లాగేస్తుంది. అప్పుడు హనుమంతుల వారికి సుగ్రీవుడు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది. ఆ సింహిక నీటి నుండి బయటికి వచ్చి హనుమంతుల వారి మీదకి వస్తుంది. అప్పుడు హనుమంతుల వారు ఆయన శరీరాన్ని చిన్నగా చేసి సింహిక నోట్లోకి దూకి తన గోళ్లతో సింహిక యొక్క గుండెని చీల్చి సంహరించేస్తాడు. మళ్ళీ తన శరీరాన్ని పెంచి ముందుకు వెళ్తారు. హనుమంతుల వారు చేసిన కార్యాన్ని సిద్ధులు, చారణులు అందరూ కూడా మెచ్చుకుంటారు. కొంత సమయానికి త్రికూట పర్వతం మీద తన శరీరాన్ని చిన్నదిగా చేసి దిగుతారు. అక్కడ నుండి త్రికూట పర్వతం మీద ఉన్న లంకా నగరాన్ని చూస్తారు. హనుమంతుల వారికి ఎటువంటి అలసట లేదు. 100 యోజనాలు ప్రయాణం చేసినా కూడా కట్టుదిట్టమైన రక్షణా వ్యవస్థతో లంకానగరం ఉంది అని అర్థమవుతుంది హనుమంతుల వారికి. ఆ స్వరూపంతో వెళ్తే రాక్షసులు గమనిస్తారు అని కనిపించి కనిపించకుండా ఉండే స్వరూపాన్ని ధరించాలని ఒక చిన్న పిల్లి ప్రమాణంలో మారిపోతారు హనుమంతుల వారు. రాక్షసులు ఎలా అయితే కామరూపులో, వానరులు కూడా అలాగే హనుమంతుల వారికి అష్టసిద్ధులు ఉన్నాయి. అందువలన ఆయన శరీరాన్ని పెంచుతారు లేదా చిన్నదిగా కూడా చేస్తారు. అప్పుడు సూర్యుడు అస్తమించడం కోసం ఎదురుచూసి రాత్రి సమయంలో సీతమ్మ వారిని వెతకడం ఉచితము అని అనుకుంటారు. సూర్యుడు అస్తమించగానే ప్రహారీ గోడ మీదకి ఎక్కుతారు. అలా ప్రవేశిస్తుండగా ఆ లంకకి కాపలాదారిగా ఉన్న లంకాది దేవత ఆయన్ని చూస్తుంది. నువ్వు ఎవరు, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతుంది. మేడలతో మిడ్డలతో ఉన్న ఈ లంకా నగరాన్ని చూడటానికి వచ్చాను అని అంటారు హనుమంతుల వారు. నన్ను ఓడించకుండా నువ్వు ఈ నగరంలోకి వెళ్ళలేవు అని హనుమంతుల వారిని తన అరచేత్తో గట్టిగా కొడుతుంది. హనుమంతుల వారికి పట్టరాని కోపం వస్తుంది. స్త్రీ అని భావించి హనుమంతుల వారు తన ఎడమ చేత్తో పిడికిలి బిగించి గుద్దుతారు. అప్పుడు ఆ రాక్షసి గర్వాన్ని వీడి, నీ పరాక్రమంతో నన్ను జయించావు. పూర్వం బ్రహ్మగారు నాకొక వరం ఇచ్చారు. ఎప్పుడైతే ఒక వానరుడు నిన్ను తన పరాక్రమంతో ఓడిస్తాడో అప్పుడు రాక్షసులకి చావు మూడిన రోజులు వచ్చాయి అని గుర్తించు అని చెప్పారు. ఓ వానరోత్తమ, లంకాపురిలోకి ప్రవేశించి నువ్వు వచ్చిన కార్యం సాధించు అని చెబుతుంది. అక్కడ వస్తుంది గాయత్రీ రామాయణంలోని 13వ శ్లోకం. సవిద్యత్య పురీం శ్రేష్టాం లంకాంతాం కామరూపిణీం విక్రమేణ మహాతేజ హనుమాన్ కపిసత్తమః. సుందరకాండ 4వ సర్గ 1వ శ్లోకం. మహా తేజస్శాలి బుద్ధిమంతుడు అయిన హనుమంతుల వారు కామరూపిణి అయిన లంకాపురి దేవతను తన పరాక్రమంతో జయించారు అని శ్లోకానికి ఉన్న అర్థం.
ఆ తర్వాత హనుమంతుల వారు తన ఎడమకాలు ముందుకు వేసి లంకలోకి ఆ రాత్రి వేళ అడుగు పెడతారు. లంక చాలా శోభాయమానంగా ఉన్నట్లుగా గుర్తిస్తారు హనుమంతుల వారు. అంతటా కూడా బంగారుమయంతో పెద్ద భవనాలు, దర్భలని పిడికిలతో బిగించి వాటిని మంత్రాలతో ఆయుధాల్లాగా చేసే రాక్షసులు, ఒక కన్ను ఒక చెవి వికృత రూపములు గల రాక్షసుల్ని ఎందరో మందిని చూస్తారు హనుమంతుల వారు. అలా వెతుకుతూ విశాలమైన బంగారు సింహద్వారము ఉన్న రావణాసుడి భవనాన్ని చూస్తారు. దానికి చాలా కట్టుదిట్టమైన భద్రత ఉన్న హనుమంతుల వారు పిల్లి ప్రమాణంలో ఉండడం వల్ల ఆ రావణాంతపురంలోకి ప్రవేశిస్తారు. ఈ గాయత్రీ రామాయణంలోని మిగిలిన శ్లోకాలు, వాటితో కూడుకుని ఉన్న రామకథని రేపటి రోజున తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు హరే కృష్ణ, జయ శ్రీమన్నారాయణ.